చెల్లి, తమ్ముడు, నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పాపము నుండి బయటికి రావడానికి ఒక నిర్ణయం తీసుకో. నువ్వు అక్కడ నుండి లెగు. ఎందుకు ఈ లోకము, ఎందుకు ఈ పాపము? తాత్కాలికమైనదే ఈ పాపము. ఈ లోకము తాత్కాలికమైనది. లోకం ఇచ్చే సంతోషము తాత్కాలికమైనది. డబ్బులు తీసుకుని లోకం సంతోషం ఇస్తుంది. సినిమాకు తీసుకుని వెళ్తుంది, 3 గంటలు డబ్బులు తీసుకొని సంతోషించంటుంది. వేషగృహాలు తీసుకుని వెళ్తుంది, డబ్బులు తీసుకొని సంతోషించంటుంది. ప్రేమైన చెల్లి, తమ్ముడి, లోకం ఇచ్చే సంతోషము తాత్కాలికమే, డబ్బులు తీసుకొని. కానీ నా శాంతి నీకు అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్టుది కాదు. ఇట్స్ ఎ ఫ్రీ. దేవుని దగ్గర ఇచ్చే సంతోషం అది తాత్కాలికమైనది కాదు. నిజమైన, నిత్యమైన, నిలకడైన, ఎల్లకాలం ఉండే సంతోషము. నీకు డబ్బులు లేకపోయినా సంతోషించవచ్చు దేవుని దగ్గర. నీకు అందం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా దేవుని దగ్గర నిజమైన సంతోషము నువ్వు పొందుకోవచ్చు. ఎందుకు ఇంకా పాపంలోనే ఉంటావు? పాపము మహా భయంకరమైనది చెల్లి, తమ్ముడు. పాపమునుకున్నటువంటి శక్తి చాలా గొప్పది. ద పవర్ ఆఫ్ సిన్. పాపముకున్న శక్తి చాలా భయంకరమైనది. దాన్ని నువ్వు జయించాలంటే దేవుని పునరుత్థాన శక్తి కావాలి నీకు. ఇంకా నువ్వు పాపములను కూర్చొని ఉన్నావేమో, పాపములోనే నువ్వు మునిగి తేలుతూ ఉన్నావేమో, పాపుల సహవాసములోనే వారి దగ్గరే నువ్వు ఉంటూ ఉన్నావేమో. నువ్వు పాపము నుండి వేరు కాకపోతే నువ్వు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నేను పాపము నుండి వేరైపోతా, నేను పాపములో నుండి లేస్తా అని ఒక నిర్ణయం తీసుకో. నువ్వు తీసుకున్న నిర్ణయం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పాపములోనే నువ్వు ఇంకా జోగుతూ పోతే పాపము నుండి నేను రక్షించడానికి యేసుప్రభు వచ్చినాడు. ఒకరోజు నువ్వు కేకలు పెడతావు పిల్లి వలె, నేను రక్షించే నాదుడు లేకుండా వెళ్ళిపోతావు. ప్రియమైన సహోదరి, వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ, గాలికి విరోబడుతూ, చలికి వణుకుతూ నువ్వు పడి ఉన్న చోటికి వచ్చి యేసుప్రభు నీ కొరకై గాయపడిన హస్తముల చేత, పొందిన గాయముల చేత, బిడ్డా నువ్వు అక్కడి నుండి లేక అంటావు అన్నాడు. నువ్వు పాపంలోనే ఇంకా పాపం చేస్తూ 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 పోతే, ఒక నిర్ణయం నువ్వు తీసుకోకుండా ఉంటే నష్టపోతావు. పాపం మహాభయంకరమైనది. ఇట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. మీ వయసులోనే నేను ఎరుగుదును. పోతే తిరిగి రానివి 3 ఉన్నాయి, చాలా ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైనవి పోతే తిరిగి రావు. ఒకటి యవ్వనం, పోతే తిరిగి రాదు. రెండవది సమయం, పోతే తిరిగి రాదు. మూడవది ప్రాణం, పోతే రాదు. ఈరోజు నీకు ఈ 3 ఉన్నాయి. నీ గొంతులో ప్రాణం ఉంది, సమయం ఉంది, యవ్వనంలో నువ్వు ఉన్నావు. పోతే తిరిగి రానివి నీ సొంతంలో ఉన్నాయి. దేవుడు నీ కొరకే ప్రాణం పెట్టి ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. లెగ అక్కడి నుండి. బిడ్డ, నువ్వు లెగు. ఇంకా ఎందుకు పాపంలో ఉంటావు? పాపం మహాభయంకరమైనది. పాపం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ప్రావర్బ్స్ 14:34, సామెతలు 14:34. పాపముకున్న శక్తి చూడండి. నువ్వు పాపంలోనే ఉండి పాపంలోనే ఇంకా నువ్వు అక్కడే ఉన్నావా? లెగకోకుండా ఒక తీర్మానం తీసుకో. ఈరోజు పాపం నుండి లేయాలా, లేకపోతే ఆ పాపం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? 14:34 అందరం కలిసి చదువుకుందామా? సామెతలు 14:34 అందరం కలిసి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు. పాపం ఏం చేస్తుంది? అవమానం చేస్తుంది. ఈరోజు నువ్వు బాగుండొచ్చు సంతోషంగా, ఒకరోజు వస్తుంది నువ్వు చేసే పాపము నీకు అవమానం తీసుకొని వస్తుంది. అది నీతోనే పోదు చెల్లి. 9 మాసాలు మోసింది నీ తల్లి, ప్రసవ వేదనతో కనింది నీ తల్లి, నీ ఆలన పాలన చూస్తున్నాడు నీ తండ్రి. నువ్వు చేస్తున్న పాపము నీకు అవమానం తీసుకొని వస్తుంది. నీ కుటుంబము నలుగురిలో నవ్వుపాలైపోతుంది, 10 మందిలో పరువు పోతుంది, నీ తల్లిదండ్రుల పరువు పోతుంది. అప్పుడు వచ్చిన అవమానము పోదు. ఈ అవమానము, పాపం వలన వచ్చే అవమానము నీకు, నీ కుటుంబానికి, నిన్ను సృష్టించిన దేవుని నామానికి అవమానము రాకమునిపే అక్కడి నుండి లెగు. గెట్ అప్ ఫ్రమ్ దేర్. ఒక నిర్ణయం తీసుకో. లేయడం ఒక వంతు, నిర్ణయం తీసుకున్న ఒక వంతు. అతను వాడు లేచి ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తా. బుద్ధి వచ్చింది. నీకు బుద్ధి రావాలా, నాకు బుద్ధి రావాలా. పాపము అవమానం తీసుకొని వస్తుంది. పాపముకున్న శక్తి అది నీతోనే పోదు, నీతోనే పోదు. ఆశించినాడు గెహాజీ, ఆశించినాడు, పరుగులు తీస్తూ పోయినాడు. 4 గుర్రాలు రథాన్ని లాగుతూ ఉన్నాయి. నయమాను రథంలో పోతున్నాడు. 4 గుర్రాలు రథంలో పోతుంటే అంతగా ఫాస్ట్గా పోతున్నాడు నయమాను. ఇప్పుడు ఈ గెహాజీ ఈ పాపము చేయడానికి, కానిది తీసుకోవడానికి ఎట్లా పరిగెత్తినాడు అంటే, గుర్రాల మీద కాదు పోయింది,
పరిగెత్తిన అంటే హార్స్ పవర్ రేస్, అంటే గుర్రముల కన్నా ఎక్కువగా వేగంగా పరిగెత్తినాడు. కానిది ఆశించడానికి. అనేక సార్లు నీవు కూడా పాపము చేయడానికి పరుగులు తీసినావు, పాపములో మునిగి తేలుతూ ఉన్నావు. అప్పుడు వచ్చిన తర్వాత దేవుడు శిక్షించక మునుపు ఒక అవకాశం ఇస్తాడు. ఎలీషా ద్వారా దేవుడు మాట్లాడినాడు, గెహాజీ ఎక్కడి నుండి వస్తా ఉన్నావు? అప్పుడు అంటాడు, నేను ఎక్కడికి పోలేదు అంటాడు కదా. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు పరిగెత్తుకుంటూ పోయి తీసుకున్నప్పుడు నా మనసు నీతో కూడా. చెల్లి తమ్ముడో, నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఎవరు చూడలేదు అనుకోబాకు. నేను మాట్లాడే మాటలు ఎవరు వినలేదు, నేను చేసే పాపం ఎవరు చూడలేదు, నేను ఇక్కడికి వెళ్ళింది ఎవరు కనుగొనలేదని ఎవరు లేరు కదా అనుకోవచ్చు. తల్లిదండ్రులు లేరు, భర్త లేడు, భార్య లేదు, పిల్లలు లేరు, ఆత్మీయులు ఎవరు లేరు, సేవకుడు ఎవరు లేరు, మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకోబాకు. నువ్వు పాపము చేస్తున్నప్పుడు, కానిది మాట్లాడుతున్నప్పుడు, కాని చోటికి వెళుతున్నప్పుడు యేసు ప్రభు నీ పక్కన ఉన్నాడు. ఆయన మనసు నీతో కూడా ఉంది.